మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ కొలువు తీరబోతుంది కాసేపట్లో. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి మంత్రులు ఎవరెవరు మంత్రులుగా ఉండబోతున్నారు అనేది పెద్ద సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం. ఇంకా కాసేపట్లో ఆల్రెడీ మంత్రులకు కూడా ఎవరెవరు మంత్రులుగా ఉండాలి, ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలి, సామాజిక వర్గాల వారీగా ఎవరుండాలి, ఏ ప్రాంతాలకి సీనియర్లు, అదేవిధంగా సామాజిక వర్గాలు అంచనా వేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ఆ జాబితాలో మనకు వచ్చిన జాబితా అయితే మరి దాదాపుగా అధికారికంగా ఇవే పేర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి దాదాపుగా అవకాశం ఉంది. ఎంటీవీకి వచ్చిన జాబితాని ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా క్యాబినెట్లో మంత్రులు ఎవరు, డిప్యూటీ సీఎంలు ఎవరు. మరి ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా కింజరాపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ, అదేవిధంగా పొంగూరు నారాయణ గారు మాజీ మంత్రి, గతంలో మున్సిపల్ శాఖ మంత్రి చేశారు. నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరి నారాయణ గారు. అదేవిధంగా అనిత వంగలపూడి అంటే పాయకరాపేట, గతంలో ఎమ్మెల్యే చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఫైర్ బ్రాండ్ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకురాలు, ఎస్సీ సామాజిక వర్గం చెందిన మహిళా నాయకురాలు. ఆమె కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి స్థానం లభించింది వంగలపూడి అనిత గారికి. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ అంటే బీజేపీ నుండి సత్యకుమార్ యాదవ్ గారు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుండి ఆయన పేరు కూడా మంత్రివర్గంలోకి అవకాశం కల్పించారు. అదేవిధంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి మూడోసారి బంపర్ మెజార్టీతో కనీ విని ఎరిగిన రీతిలో పాలకొల్లు నుండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడోసారి గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నారు, 2019లో ఎమ్మెల్యేగా ఉన్నారు, 2024లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక వినూత్నమైన నాయకుడు, నిరంతరం ప్రజల మధ్య, ప్రజలతోనే అర్ధరాత్రి అపరాత్రులను లేకుండా, తుఫాన్లను లేకుండా, సునామీలను లేకుండా, ఎప్పుడు ప్రజలకి ఇబ్బంది వస్తే అప్పుడు వాళ్ళ మధ్య ఉండడం, కరోనా సమయంలో ఏమి భయం లేకుండా ఆ ప్రజల్లోకి వెళ్ళి వారికి కావాల్సిన ఆహార అవసరాలను కూడా తీర్చిన ప్రజాప్రతినిధి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు నుంచి. మరి వారు కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆయన పేరు కూడా వచ్చింది. అదేవిధంగా మహమ్మద్ ఫరూక్ గారు నంద్యాల, మరి ఆయన కూడా మాజీ మున్సిపల్ శాఖ మంత్రి, గతంలో మంత్రి చేశారు. టీడీపీ గవర్నమెంట్లో 1999లో చేశారు, 2023లో కూడా మంత్రిగా ఉన్నారు ఆయన ఫరూక్ గారు. అదేవిధంగా ఆనవ రామలారెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేశారు. మున్సిపల్ ఆర్థిక శాఖ చేశారు, సమాచార శాఖ మంత్రి చేశారు రాజశేఖర్ గారి గవర్నమెంట్లో. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు, మంత్రిగా లేరు కానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు, మంత్రి కాబోతున్నారు. ఆనవ రామనారాయణ గారు నెల్లూరు జిల్లా. పయ్యావుల కేశవ్ గారు ఉరవకొండ నియోజకవర్గం అనంతపురం జిల్లా, సీనియర్ మోస్ట్ నాయకుడు, కమ్మ సామాజిక వర్గం చెందిన నాయకుడు, తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నాయకుడు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుంగ శిష్యుడు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ బీసీ సామాజిక వర్గం, గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో విజయం సాధించారు, 2024లో మళ్ళా విజయం సాధించారు. అనగాని సత్యప్రసాద్ గారు పేదల పట్ల, పేదల ఆపదలు ఉంటే క్షణం పేదల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు వారు పరిష్కరించి ప్రజలకు అండగా ఉంటే బీసీ నాయకుడు అనగాని సత్యప్రసాద్ గారు రేపల్లి ఎమ్మెల్యే కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. అదేవిధంగా కొలుసు పార్థసారథి, మరి కొలుసు పార్థసారథి గారు మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు,
కాంగ్రెస్ గవర్నమెంట్లో సెకండరీ విద్యాశాఖ మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో పనిచేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో వచ్చారు, జగన్ గారితో ప్రయాణం చేశారు. పెనమలూరు నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు 2019లో. మంత్రి ఆశించారు కానీ మంత్రి అవ్వలేదు. మంత్రి అవ్వగా కొలుసు పార్థసారథి గారిని మన వైఎస్ఆర్సీపీలు అనేక ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, అనేక రకాల ఇబ్బందులకు గురైన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. నూజివీడు నియోజకవర్గం, ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీలోకి వచ్చారు. భారీ మెజార్టీతో గెలుపొందారు. నూజివీడు నియోజకవర్గం నుండి బీసీ కోటలో యాదవ్ సామాజిక వర్గం నుండి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొలుసు పార్థసారథి గారు. అదేవిధంగా డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా, మరి ఎస్సీ దళిత సంబంధించిన ఎస్సీ నాయకుడు, శాసనసభలో సంచలనం కలిగే వ్యాఖ్యలు చేయగలడు, బాగా మాట్లాడగలడు, సమర్థవంతమైన నాయకుడు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రకాశం జిల్లా, మరి ఈయన కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీలో జగన్ గారితో ప్రయాణం చేశారు కొంతకాలం. తర్వాత టీడీపీలో 2019లో కూడా టీడీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు మళ్ళా టీడీపీ నుండి 2024 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుండి గెలుపొందారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది గొట్టిపాటి రవికుమార్ గారు. కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీ, రాజమండ్రి వాస్తవ్యుడే కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీలో చేరారు, అక్కడ ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు, జనసేన పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందారు నిడదవోలు నుండి. రాష్ట్ర కేబినెట్లో జనసేన పార్టీ కోటలో మంత్రి కాబోతున్నారు. అదేవిధంగా గుమ్మనూరి సంజయరాణి, గుమ్మడి సంజయరాణి కూడా, ఆవిడ కూడా టీడీపీలో ఎప్పటి నుంచి ఉన్నారు, మరి ఆవిడ కూడా మంత్రి కాబోతున్నారు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి, మరి రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన కూడా పేరు ఖరారైంది. అదేవిధంగా టీజీ భరత్, అంటే కర్నూలు జిల్లా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు కుమారుడు టీజీ భరత్, మరి అతను కూడా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది వైఎస్ఎస్ కోటాలో. ఎస్ సవిత, మరి ఆవిడ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్ కూడా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొండపల్లి శ్రీనివాస్ గారు, మరి వారు కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాదేపల్లి రాంప్రసాద్ రెడ్డి, మరి ఆయన కూడా రాష్ట్ర మంత్రివర్గంలోకి రానున్నారు. మొత్తం 24 మంది, అంటే చంద్రబాబు నాయుడు గారితో కలిపి 25 మంది. 25 మంది కంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు రాజ్యాంగం ప్రకారం. కాబట్టి 24 మంత్రుల శాఖలను ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా విడుదల చేశారు, ఈ 24 మందిని. మరి వీళ్ళంతా కూడా ఇప్పుడు 11:27 రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి రాష్ట్రంలో కొత్త మంత్రివర్గానికి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రానికి 3వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున, సిబ్బంది అందరి తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,